పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. నాకు చూడాలా ఏముందన్నా తీసే వాళ్ళు ఎవరు ముందు పోకుండా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా మొట్టమొదట మాకు సెంటిమెంట్గా చిత్తూరు ప్రెస్ క్లబ్లో స్టార్ట్ చేయడం మాకు అలవాటు. 2.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మేము ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయకుండా శాంతియుత పద్ధతిలో మాకు తెలిసినటువంటి విధానంలో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాము. సోషల్ మీడియా ఉద్యమం మేడే రోజు ప్రారంభించడం జరిగింది. అది ప్రత్యేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మేడే రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఉమ్మడి కూటమి నాయకులు అది గుర్తు చేస్తూ ఈరోజు సోషల్ మీడియా ఉద్యమం 75వ రోజు చేరింది. 75వ రోజు సందర్భంగా మొట్టమొదటి సమావేశం చిత్తూరు జిల్లాలో మా కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని పెంచి పోషిస్తున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా విద్యుత్ కార్మికుల తరపున వేడుకుంటున్నాం. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాగ్దానాలు చేయడం మామూలే, కానీ విద్యుత్ కార్మికులు హుదూద్ తుఫాను, తిత్లీ తుఫాను, కరోనా లాంటి కష్టకాలాల్లో మేము ప్రజలందరినీ మేము ఆదుకుంటూ మా యొక్క ఈ విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా మేము బాధ్యతాయుతంగా మేము పనిచేస్తున్నాం. మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయ పార్టీలందరికీ కూడా మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మొట్టమొదట ఈ చిత్తూరు జిల్లాలోనే కలవడం జరిగింది. ఇటుకలపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన ఆ హామీ నిలబెట్టుకోకుండా వెళ్ళారు. అది గుర్తు చేస్తూ గౌరవ ఇప్పుడున్నటువంటి మంత్రివర్యుడు నారా లోకేష్ గారికి మన పాదయాత్రలో యువగాలంలో మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఆర్టీపీపీ కేంద్రంగా మాకు హామీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడు, మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మాకు జనసేన జనవాణి కార్యక్రమంలో హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే రాజకీయ నాయకుల వాగ్దానాలంతా ఎలా అయిపోయిందంటే మమ్మల్ని రాజకీయం కోసం ఈ విద్యుత్ సబ్స్టేషన్లలో ఒక నిధిలాగా ఈ విద్యుత్ సంస్థని వాడుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని పెంచి పోషిస్తూ దాదాపు కాంట్రాక్టర్లు ఇంటి దగ్గర కూర్చోబెట్టి 150 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. ఈరోజు 3 దశాబ్దాల పాటు పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఎటువంటి బెనిఫిట్ లేకుండా, రిటైర్మెంట్ అనేది కూడా చెప్పకుండా, కనీసం ఒక పూలమాల కూడా లేకుండా మనం ఇంటికి పంపించేస్తున్నాం. హైటెన్షన్ టవర్స్ మీద దగ్గర నుంచి కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్మికుడి వరకు ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల పాటు పనిచేసి ఎటువంటి ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు రాజకీయ వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు మీరు ముఖ్యంగా మీడియా వాళ్ళకి చెప్తున్నాం, 5 సంవత్సరాలు జెండాలు మోసినటువంటి వ్యక్తులు ఈ విద్యుత్ సంస్థలో ఎంటర్ అవుతున్నారు. తరువాత ఈ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయమంటే వాళ్ళని మీరు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు పెడితే వచ్చారు కాబట్టి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి కుదరదు అంటారు. ఆ ప్రభుత్వంలోనైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోనైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైన మీరు రెఫర్ చేస్తేనే విద్యుత్ సంస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉన్నా, పోటీ ఉన్నా, ఎలా ఉన్నా మళ్ళీ మీరు రికమెండేషన్ లేకుండా విద్యుత్ సంస్థలోకి రావడానికి కుదరదు. మరి మీరు ప్రజలందరి చేత ఓట్లు వేసుకొని ఎన్నుకోబడినటువంటి మీరే రెఫర్ చేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలో మీరే రెగ్యులరైజ్ చేయడానికి కుదరదు అంటే ఈ విద్యుత్ కార్మికుల పరిస్థితి ఏంటి? మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మోసం చేస్తారు? అదేవిధంగా సూటి ప్రశ్న వేస్తున్నాం. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి రెగ్యులర్ సంఘాలన్నింటినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా ఈ విద్యుత్ కార్మికులందరినీ కూడా మీ అవసరానికి వాడుకొని ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ధర్నా 36 ఈ సంఘాలతో పాటు కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఈ విద్యుత్ సంస్థలో మనం అందరూ కూడా పోరాటం చేద్దామని చెప్పేసి విద్యుత్ కార్మికులు రోడ్డు మీద తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ పని అయిన తర్వాత ఇప్పుడు వదిలేసి మళ్ళీ ఇండివిజువల్గా ఎవరి పార్టీకి వాళ్ళు మేము విడిపోయాము, 36 సంఘాలు మేము కలిపి లేము అంటున్నారు. 36 సంఘాలు కలిపి ఉన్నప్పుడు గౌరవనీయులు ఇంధన శాఖ వర్యులు అదేవిధంగా గౌరవ గుట్టిపాటి రవికుమార్ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది.
మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయడానికి 3 నెలల్లో కమిటీ అని చెప్పి ఆల్ CMDs తో కమిటీ చేశారు. ఈ రోజుటి వరకు 5 నెలలు అయిపోయి 6వ నెల అవుతాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయమే ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతుంది. మేము అదే ప్రశ్నిస్తున్నాం. రెగ్యులర్ సంఘాలన్నింటినీ కూడా చుట్టి ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క ఉపయోగం అయిపోయేంత వరకు, మీ అవసరాలు తీరేంత వరకు విద్యుత్ కార్మికులు 36 సంఘాలు ఏకదాటి మీద తీసుకొని వచ్చి ఈ రోజు 5 నెలలు అయిపోయి 6వ నెల పెడుతుంది. దాన్ని ప్రశ్నించకుండా మేమందరూ విడిపోయామని చెప్పి ఎవరి పార్టీకి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం కొద్దిమంది ప్రయోజనం చేస్తే, కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కొంతమంది యూనియన్ నాయకులు వాళ్ళ స్వార్థానికి విడిపోయి మేము ఎలక్షన్లో నిలబడ్డాం, మేము కొత్త వాళ్ళు వచ్చాం, పాత వాళ్ళ సంగతి మాకు తెలియదు అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఈ విద్యుత్ కార్మికులు మీరు ఈ విధంగా మోసాలు చేస్తారు? విద్యుత్ సంస్థలు ఈ విధంగా మోసం చేయడం వల్ల ఈరోజు ప్రైవేటీకరణ అనేది మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. ప్రైవేటీకరణ మొదలు పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి రెగ్యులర్ నాయకులే. మీరు ఈ విధంగా విద్యుత్ కార్మికులను వాడుకోవడం, తర్వాత వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం కారణంగా ఈ రోజు ప్రైవేటీకరణ మొదలుపెట్టింది. ఈ రోజు ప్రజాధనం 150 కోట్లు కాంట్రాక్టర్కి ఓన్లీ జీతాలు పే చేయడం వల్లనే 150 కోట్లు ప్రజల డబ్బు వాళ్ళ అప్పనంగా వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళని ఎవరైతే ఈ 3వ పార్టీ విధానాన్ని తెలంగాణలో రద్దు చేశారు, ఇక్కడ రద్దు చేయలేరు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లందరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే. సో నువ్వు ఎంత ధర్నాలు చేసినా, ఎంత రోడ్డు ఎక్కినా మళ్ళీ రాజకీయ పార్టీల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులతో మాట్లాడి, సార్ మనకి ఇది కానీ మీరు ఎత్తేసినారు అంటే, ఈ సబ్స్టేషన్లో నియామకం ఆగిపోయింది, వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు అంటే మళ్ళీ మాకు మనుగడ ఉండదు, మీకు మేము రాజకీయ పార్టీకి డబ్బులు సపోర్ట్ చేయలేము. సో రాజకీయ నాయకులకు ఒక పెద్ద నిధిలాగా ఈ విద్యుత్ సమస్య ఉంది. ప్రజలందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఆలోచించండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 కానీ, ఆర్టికల్ 21 కానీ, ఆర్టికల్ 23 కానీ ఇవన్నీ కూడా తుంగలో తొక్కేసి రాజకీయ నాయకులు ప్రజలను మొబ్బులో పెడుతున్నారు. మేము రాజకీయ నాయకులందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ఈ 3వ పార్టీ విధానం రద్దు చేయడం వల్ల 150 కోట్ల ప్రజాధనం ప్రజలకు పంచిపెట్టండి. విద్యుత్ కార్మికులకు పిట్టల్లాగా రాలిపోతున్నారు, కాలిపోతున్నారు. మీరు ఒక చిన్న సున్నితమైన అంశం, ఇది మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ ఒక చిన్న సంఘటన జరిగితేనే, ఒక చిన్న సంఘటన అని చెప్పను, ఒక లాకప్ డెత్ ఏదో సంథింగ్ ఒక పెద్ద ఇష్యూలో జరిగింది అనుకున్నాం. దానికి రాజకీయ పార్టీలు అందరూ కూడా వాళ్ళందరూ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకొని మాట్లాడటం చాలా ఆనందం, మంచిది. ప్రతిపక్ష నాయకులైనా సరే, ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారైనా సరే. మరి 2.5 సంవత్సరం నుంచి మేము ప్రతిరోజు మీరు ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. కాలిపోతున్నాం, చనిపోతున్నాం. మేము ఎవరి కోసం చనిపోలా, కేవలం ప్రజల కోసమే చనిపోతున్నాం.